వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో సాధారణంగా మన పల్లెటూరులో కావచ్చు, లేదంటే కొద్ది పట్టణాల్లో కావచ్చు, అవకాశ సిటీస్లో కూడా కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కొంత పాడుబడిన అంటే సగం ఛిద్రమైన ఇల్లు కావచ్చు, లేదా పూర్తిగా కొంత పడిపోయి సరిగ్గా దానికి అంటే మెయింటెనెన్స్ లేకుండా అలా ఉండిపోయి ఉంటాయి. ఆ స్థలానికి సంబంధించిన యజమానులు కావచ్చు, లేదంటే సగం పడిపోయి ఏదో ఒక భాగం కొద్ది కూలిపోయి ఉన్నా కూడా అందులో ఉండే మిగతా భాగంలో సరే ఉన్న దాంట్లో ఇప్పుడే మనం చేసుకోలేం కాబట్టి ఉన్న దాంట్లో ఏదో విధంగా ఉండాలి అనుకునే వాళ్ళు అలాగ సగం ఛిద్రమైన గృహాల్లో కూడా ఉండడం అనేది అంత మంచి పద్ధతి కాదు. ఒకవేళ మీకు అలాగా ఇల్లు కూలిపోయి సగం పడిపోయిన స్థలాలు గనక, ఆ పాత ఇళ్ళు గనక ఉంటే పూర్తిగా దాన్ని తొలగించేసి, ఒకవేళ మీరు ఇప్పుడే నిర్మాణం చేసుకోలేకపోతే పూర్తిగా తొలగించేసి దాన్ని ఖాళీ స్థలంగా ఏర్పాటు చేసుకోండి. లేదు కొంతమంది ఛిద్రం అయిపోయి కొన్ని భాగాలు అందులోనే ఏదో విధంగా అంటే ఇప్పుడే మనం కట్టుకోలేం కాబట్టి ఏదో ఒక భాగం దానికి కవర్లు కట్టు తరపలేనేసో ఇంకో రకం దానికి ఏదోటి ఇది చేసుకొని ఉండేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఎక్కడైతే ఛిద్రం అయిందో దాన్ని సరి చేసుకునే పరిస్థితి ఉంటే అట్లీస్ట్ సరి చేసుకొని ఉండటం అనేది మంచి పద్ధతి. అది పెంకిటిల్ అవ్వచ్చు, మేడ అవ్వచ్చు, మెద్ద అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అలా కాకుండా సగం ఛిద్రమైన గృహాల్లో ఉండటం అనేది అంత మంచిది కాదు. అలాగే పూర్తిగా శిథిలం అయిపోయి పాడుబడిన ఇల్లు అలానే ఉంచడం అనేది కూడా అంత మంచి పద్ధతి కాదు. సగం ఛిద్రమైన ఇళ్లలో ఉంటే ఆ ప్రశాంతత అనేది ఎలా ఉండదో, పూర్తిగా పాడుబడిపోయి ఇల్లు దాన్ని ఏమి చేయకుండా అలా వదిలేసిన వాళ్ళ ఇళ్లలో కూడా, అంటే వాళ్ళు వేరే గృహం నిర్మాణం చేసుకొని అక్కడ ఉన్నా కూడా ఈ గృహం యొక్క నెగిటివ్ వైబ్రేషన్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి గృహం ఉంటే కనుక ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా, మనం ఇక్కడ సిటీలో బాగానే ఉంటాం కానీ ఊళ్ళలో ఒక గృహం అలాంటిది ఏదో ఉంటుంది. అంటే అందరికి కాదు, చాలా మటుకు ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో దాన్ని వెళ్ళి చూసుకునే అంత పరిస్థితి కానీ, దాన్ని వెళ్ళి చూసి మళ్ళీ సరి చేసుకున్న ఇప్పుడు అవసరం లేదు, దాన్ని ఏముంది అలా ఉండని అని చెప్పి చాలా మంది వదిలేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఇటీవల ఒక ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళకి పర్టికులర్గా ఇలాగ ఉన్న స్థలం మనం చూడడం జరిగింది. అయితే మనం పూర్తిగా ఏదో పక్కన చిన్న రూమ్ ఉంది సార్ ఎవరో వాడుకుంటూ ఉంటారు, అందుకని దాన్ని అలా వద్దు, పూర్తిగా దాన్ని వాళ్ళకి మంచిది కాదు, మీకు మంచిది కాదు, పూర్తిగా తొలగించామని మనం చెప్పడం జరిగింది. దాన్ని తీసేసి స్థలం మట్టం చేసేసి చక్కగా స్థలంలాగా ఖాళీ స్థలం ఏర్పాటు చేసుకోండి. చేసిన తర్వాత కాబట్టి చిన్న షెడ్ వేసి ఎవరికైనా ఇవ్వండి, తప్పులేదు. కానీ అలాగా పాడుపడిపోయినట్టు ఉండే గృహాలను అలా ఉంచడం అనేది యజమానులకు అంత మంచిది కాదు. ఇబ్బందులు అనేవి ఉంటే ప్రశాంతత అనేది ఉండదు. అటువంటి స్థలాలు కావచ్చు, అలాంటి ఛిద్రమైన ఇంట్లో ఉండటం కావచ్చు, అలాంటి ఛిద్రమైనవి అలా ఉండటం ఖాళీగా ఉన్నా కూడా అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఎవరన్నా ఇలా పాడుపడిపోయిన మీ ఇల్లు మీ స్వగ్రామంలో కనుక, లేకపోతే మీ పాత ఏదైనా టౌన్లో కానీ ఎక్కడైనా ఉంది, మీరు అలా కాకుండా వేరే చోటు ఉన్నా కూడా దాన్ని పూర్తిగా తొలగించి శుభ్రంగా స్థలం లాగా చేసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.